షార్ప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసీ సిఈసి బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు #1 కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఏ యూఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మీ పిల్లల ఆరోగ్యం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం, ఇప్పుడున్న రోజులను బట్టి, ఇప్పుడున్న అవగాహనను బట్టి చాలా రకాలైనటువంటి సప్లిమెంట్స్ మనం పిల్లలకి ఇస్తూ ఉన్నాం. ఆ సప్లిమెంట్స్ అన్నీ మంచివేనా? వాటిలో కూడా మన పిల్లల్ని హాని చేసే ఉన్నాయా అని మనం క్వశ్చన్ అడిగితే గంట ఖచ్చితంగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఉన్నారు డాక్టర్ జి కిరణ్ గారు. కిరణ్ గారు నమస్కారం మేడం. నమస్తే అండి. పిల్లల విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరూ కూడా చాలా సున్నితంగా తీసుకుంటూ ఉంటాం. ఆ పిల్లలకి మనం మంచి ఆహారం ఇవ్వాలి, పౌష్టికమైన ఆహారం ఇవ్వాలి, వాళ్ళని చాలా ఆరోగ్యంగా చూసుకోవాలి, మనకున్నటువంటి సమస్యలు మన పిల్లలకు ఉండకూడదు, వాళ్ళు బాగుండాలి అని చెప్పి మార్కెట్లో దొరికేటువంటి రకరకాల బ్రాండెడ్ ప్రోడక్ట్స్, కాస్ట్లీ ప్రోడక్ట్స్ మనం వాడుతూ ఉన్నాం. కానీ ఈ బ్రాండెడ్, ఈ కాస్ట్లీ ప్రోడక్ట్స్లో కూడా మన పిల్లలకి హాని చేసేటువంటి పదార్థాలు ఉన్నాయి అని ఈ మధ్య రెగ్యులర్గా వార్తలు చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఒక తల్లికి పాలు సరిపోని సమయంలో కూడా మనకి పిల్లలకి మనం ఇన్స్టెంట్గా ఆ పాలు తెచ్చిస్తూ ఉంటాం. అది కూడా కరెక్ట్ కాదు, అది కూడా మంచిది కాదు, అది కూడా మీ పిల్లలకి అనారోగ్యమే అంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? ఇప్పుడు చాలా సందర్భాలలో బేబీకి మదర్ నుంచి వచ్చే బ్రెస్ట్ మిల్క్ సరిపోకపోవచ్చు, అనేక కారణాలు దానికి. సో డెఫినెట్గా దానికి మనం ఫార్ములా మిల్క్ అని ఎంచుకున్నాం. డాక్టర్స్గా మేమే చెప్తాం ఫార్ములా మిల్క్ ఇవ్వచ్చు, ఈ మంత్కి ఈ బేబీకి అయితే ఇది మంచిది, ఆ తర్వాత మంత్స్కి అయితే ఇది మంచిది. సో 2-3 ప్రముఖ బ్రాండ్స్ ఉన్నాయి. జనరల్గా ఏ గైనకాలజిస్ట్ అయినా, ఏ పీడియాట్రిషియన్ అన్నా చాలా వరకు ఉన్న మంచి ప్రోడక్ట్స్లో ఇవి బెస్ట్ అని చెప్పి మనం అందరం చెప్తూ ఉంటాం. అదే మనం తాగాము, మన పిల్లలు కూడా తాగుతున్నారు, జరుగుతుంది. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వీటిలో షుగర్ మోతాదు ముఖ్యంగా ఆసియా దేశాలలో తయారయ్యే అదే బ్రాండ్కి ఇక్కడ షుగర్ ఎక్కువ ఉన్నట్లు, అదే బ్రాండ్ మళ్ళీ ఐరోపా దేశాల్లో కానీ, అమెరికాల్లో కానీ, ఇంగ్లాండ్లో కానీ అక్కడ షుగర్స్ ఆల్మోస్ట్ లేవు అని చెప్పేది ఇక్కడ పాయింట్ అనమాట. ఇటీవల సిబిఐ ఎంక్వైరీ కూడా పెట్టించారనమాట ఈ ప్రముఖ కంపెనీస్ మీద. సో ఎందుకు షుగర్ మరి ఆసియా దేశాలలో విక్రయిస్తున్న అదే పర్టికులర్ బ్రాండు షుగర్ ఎక్కువ కలుపుతున్నారు? సో ఇండోనేషియా, లేకంటే ఫిలిప్పైన్స్, ఇండియా, ఈ దేశాలలో అమ్మే ఆ పర్టికులర్ బ్రాండు ఐరోపా దేశాలలో ఏమో షుగర్ లేదు. మన ఇండియా దేశంకి వచ్చేతలకి ఇందులో షుగర్ ఎందుకు కలుపుతున్నారు? ఇక్కడ మనం చూడాల్సింది కంపెనీ ఎందుకు చేస్తుంది. వాళ్ళు చేస్తున్నది ముఖ్యంగా 2 కారణాలు. పిల్లోడికి ఆ చిన్న బేబీ ఈజీగా తాగేయాలి. సో ఈజీగా తాగకపోతే మదర్కి ఇబ్బంది. ఇప్పుడు ఈ బేబీ ఈజీగా తాగలేదనుకోండి, మదర్ ఏం చేస్తుంది, ఇంకొక బ్రాండ్ ట్రై చేస్తుంది. ఒకవేళ ఆ బ్రాండ్లో లైట్గా షుగర్ ఉందనుకోండి, వాడు అది ఈజీగా తాగుతున్నాడు అనుకోండి, సో బాబు ఈ బ్రాండ్ ఇది ఇప్పుడు ఆటోమేటిక్గా ఇది బాగలేదు, అది మంచిదని చెప్పేసి ఆ తల్లి వెళ్ళి అదే కొంటుంది కదా. సో ఇక్కడ తప్పు ఎవరిదైంది? ఇప్పుడు వినియోగదారుడిది, ఉత్పాదకుడిది కాదు, వినియోగదారుడిది ఇక్కడ తప్పు అయింది. రెండోది ఏంటంటే షుగర్ కలపటం వల్ల యాక్చువల్గా దాని బరువు పెరుగుతుందా? అది లాభమేగా. అందులో ఉన్న యాక్చువల్ ఇంగ్రీడియంట్స్ కాస్ట్ ఎక్కువ. షుగర్ అనేది చీపెస్ట్, పంచదార లేదా ఉప్పు అనేటివి చీపెస్ట్ థింగ్స్. ఇవి కాస్త వేసేసామనుకోండి, దాని బరువు పెరిగిందిగా, మార్జిన్ కూడా వచ్చిందిగా, సో ప్రాఫిట్ ఉందిగా. సో 2 విషయాలు ఇక్కడ. వినియోగదారుడు ఇష్టపడుతున్నాడు పంచదార ఉంటే. ఉప్పు, చక్కెర అనేది మీరు కలిపినా సరే పెద్దగా అవి కల్తీ విధానాల్లోకి రావు. ఏదో నాసి రకం ఏదో కలిపినట్టుగా రాదు, అవసరానికి తగినట్టుగా కలిపామని కూడా వాళ్ళు చూపించుకోవచ్చు. సో ఈవెన్ రేపు ఈ ఎంక్వైరీలో కంపెనీది తప్పు పట్టలేరు. మీరు ఇక మీదట తయారీల్లో పంచదార కలపకుండా లేదా అతి తక్కువ పంచదార వేయొచ్చు అని చెప్పి చెప్తుంది, కానీ ఆపేయండి అని చెప్పదు. అవి ఉంటాయి, ఆ ప్రోడక్ట్స్ వెయ్యాలి, తప్పదు, ఎప్పటికైనా ఆ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో వినియోగదారుడు కొనేటప్పుడు న్యూట్రియంట్స్లో షుగర్ ఎంత ఉందని చెక్ చేసుకోండి. అందులో ముఖ్యంగా ఉండాల్సింది మనకు ప్రోటీన్, కాస్త కార్బ్స్, ఇంకా మిగిలిన అన్ని రకాలైన విటమిన్స్, వైటమిన్ డి కానించి B1, B12, B6, బయోటిన్, ఐరన్, ఇవన్నీ ఉండాలి. అవన్నీ కూడా ఆ మోతాదులో ఉంటాయి. బట్ షుగర్ అనేది చాలా చాలా ఎంత తక్కువ ఉంటే అది మంచిది. రెండో పాయింట్, లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఏంటి? సో ఓకే, పిల్లడు బాగా తాగుతున్నాడు, ఎదుగుతున్నాడు, బుద్ధిగా ఉన్నాడు, అమ్మ సంతోషం, అమ్మేవాడు సంతోషం, డాక్టర్ హ్యాపీ. బట్ లాంగ్ టర్మ్ ఏమవుతుంది?
ఈ పిల్లలు భవిష్యత్తులో ఊబకాయానికి గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాకుండా పిల్లల్ని ఇప్పుడు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మనం ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్ అన్నీ మావే అన్న స్కూల్లో పోయి చేర్పిస్తున్నాం. అన్నీ ఏసీ గదులు ఉన్నా లేకపోయినా వీళ్ళు కదలకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోవాలి. సో మొబిలిటీ లేదు, ఎక్సర్సైజెస్ లేవు, ప్లస్ హై కార్బ్ ఫుడ్కి అలవాటయ్యారు, తీపి వస్తువులు కోరుకుంటున్నారు, ఎంతసేపు చదువుతున్నారు. బ్రెయిన్ సెల్స్ గ్లూకోజ్ ఇష్టపడతాయి, ఆ గ్లూకోజ్ అనేది వెళ్ళాలి. బట్ గ్లూకోజ్ మెటబాలిజ్ చేయాల్సింది, గ్లూకోజ్ని కావాల్సింది ఇన్సులిన్ అందించాల్సింది ప్యాంక్రియాస్. సో ప్యాంక్రియాస్ అలిసిపోతుంది, శారీరక శ్రమ లేదు, ఎనర్జీ బాడీలో ఎక్కువ ఉంది, ఇదంతా వెళ్ళి స్టోర్గా ఫ్యాట్ అనేది స్టోరేజ్ అయిపోతుంది. సో ఇలాగ మనం గుర్తించాలి. అంతేకాకుండా ఈ పిల్లలు పుట్టిన పిల్లలకు కానీ చిన్న పిల్లలకు కానీ మనం తీపి వస్తువులు అలవాటు చేసేస్తే ఏడుస్తున్నాడు, ఇది ఇస్తే బాగుంటున్నాడు కాబట్టి పని అయిపోయింది. అలాంటప్పుడు ఏమవుతుంది, స్వీట్ టూత్ డెవలప్ అవుతుంది. సో పెద్ద అయిన తర్వాత కూడా ఆ పూటకి వీళ్ళకి ఇంత తీపి తినకపోతే వీళ్ళకి తిన్నట్టు ఫీలింగే రాదు. సో తిన్న ఆహారంతో తృప్తి కలగదు, తీపి తగలాల, ఉప్పు తగలాల అన్నట్టుగా కోరికలు ఎక్కువైపోతాయి. ఇవన్నీ మళ్ళీ ఊబకాయానికి, డయాబెటీస్కి, ఇతర ప్రాబ్లమ్స్కి దారితీస్తాయి. సో ప్రతి తల్లి బాధ్యత పిల్లవాడికి పంచదార కలపకుండా ఆహారాన్ని అందించటం. నేను మొన్న సరదాగా ఇంకొకరితో జోక్తో అన్నా, వేరే అంటున్నారు ఈ మధ్యగా ఈ పలానా ప్రోడక్ట్స్లో షుగర్ కలిపారంట కదా, దానికి సిబిఐ ఎంక్వైరీ చేశారు కదా అని. సరే అండి, ఫ్యాక్టరీ కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేశారు, మరి ఇంట్లో ప్రతి తల్లి వాళ్ళ చిన్నపిల్లలకి షుగర్ వేసి మరీ పాలు ఇస్తుంది కదా, మరి తల్లికి ఏ శిక్ష వేయాలండి అన్న. ఇప్పటికైనా షుగర్ వాడటం మానేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో కావచ్చు, మీ రిలేటివ్స్లో వాళ్ళు కూడా సర్క్యులేట్ చేయండి. ఎవరు నిర్మోహమాటంగా, నిర్భయంగా ఈ విషయాలు చెప్పరు మీకు బయట. ఇంట్లో పిల్లవాడు కావచ్చు ఎవరైనా ఆ షుగర్కి ఆల్రెడీ అలవాటు పడిపోయారు, పోనీ మరి నాకు ఆల్టర్నేట్ ఏంటి? ఒరిజినల్ మిల్క్ అన్నారు కదా, మిల్క్లో అన్ని పోషక విలువలు ఉన్నాయి కదా. కొంతమంది లైట్గా మిల్క్ వాసన ఉంటే పిల్లలు ఇష్టపడకపోవచ్చు, కొంచెం పసుపు కలపండి, లైట్గా సొంటి కలపండి, అలవాటు ఎక్కువ ఇంకొంచెం పెంచండి. విరుగుళ్ళు మీరు తెలుసుకోవాలి. బట్ షుగర్ వేసేసి కలిపేసి ఇచ్చేయటం మాత్రం కరెక్ట్ కాదు. ఇంతేకాకుండా మనకు ఇంకా రకరకాల డబ్బాలు ఉన్నాయి ఎదిగే పిల్లలకి. క్రికెట్ ప్లేయర్ అడ్వర్టైజ్మెంట్ వేసో లేకంటే ఒక హీరో అడ్వర్టైజ్మెంట్ వేసో డబ్బాలు మనం కొంటున్నాం, వాటిల్లో కూడా షుగర్ ఉంటుంది. అందులో ఉన్న షుగర్ ఎలాగో తీసేయలేం, కానీ ఎక్స్ట్రా ఇంకొకటి 2-3 స్పూన్లు షుగర్ వేసి కలిపి పిల్లవాడికి ఇవ్వడం మళ్ళీ కరెక్ట్ కాదు. మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తారు కరెక్టే, బట్ వాళ్ళ ఆరోగ్యాన్ని గౌరవించండి. కానీ మనం షుగర్ ఓకే, పంచదార వరకు ఓకే, బెల్లం మనకి మంచిది, ఐరన్ కంటెంట్ అని మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి చెప్తాం మంచిది. రీసెంట్ టైమ్స్లో ఆ బెల్లం ఎంతవరకు శ్రేయస్కరం అంటారు మన పిల్లలకి? మీకు అద్భుతమైన నాణ్యతమైన కల్తీ లేని మంచి బెల్లం కానీ మీరు ప్రొక్యూర్ చేయగలిగితే, కొనుగోలు చేయగలిగితే కరెక్ట్ సోర్స్ నుంచి మితంగా వాడుకోవచ్చు. అది కూడా మితంగా అంటున్నా, ఎక్కువ కాదు. ఇంక్లూడింగ్ తేనె కూడా, తేనెలో కూడా రకరకాల కల్తీలు, హైకాన్ సిరప్ కలపటం కానీ లేకంటే గ్లూకోజ్ వాటర్ కలపటం కానీ కూడా చాలా కల్తీలు ఉన్నాయి. కాబట్టి హనీ కూడా ఎప్పుడైతే షుగర్ వద్దంటామో నెక్స్ట్ చాయిస్ డయాబెటీస్ ఉన్నవారైతే షుగర్ ఫ్రీకి వెళ్తారు, లేదా బెల్లం మంచిదని చెప్పి బెల్లంలోకి వెళ్తారు, లేదా తేనెలోకి వెళ్తారు. సో అవి కూడా నిజంగా నాణ్యతమైనటివి కాదా అనేది మీరు దయచేసి చెక్ చేసుకోండి. మీకు 1+1 ఆఫర్లో అంత నాణ్యమైన తేనె ఎందుకు దొరుకుతుందండి? డేట్స్ సిరప్ 1+1 ఆఫర్ అంటారు. అంటే ఒకటి ఉత్పాదన చేయడానికే కష్టమవుతుంది. మీకు ఒకటి కొంటే ఒకటి ఫ్రీగా ఎట్టొస్తుందండి? నాకు ఫ్రీ అనిపించింది సార్. సో కుదరదండి. వాడు ఇస్తున్నాడంటే దాని వెనకాల ఏదో ఒకటి ఉంది. మనం వాళ్ళకి ఆస్తులు అంతస్తులు ఎలా అయితే కూడబెట్టాలనుకుంటున్నామో వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మనమే ఇప్పటి నుంచి మొదలు పెట్టడం అవసరం కాపాడుకోవడంలో. ఇవాళ ఎదిగే పిల్లలకి ఆస్తులు అవసరం లేదండి, అంతస్తులు అంతకు మించి అవసరం లేదు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, అద్భుతంగా బతకగలుగుతారు, మంచిగా సంపాదించుకోగలుగుతారు, వాళ్ళకి ఆ తెలివితేటలు ఉన్నాయి. మనం ఇవ్వాల్సింది మంచి బుద్ధి బలం, శారీరక బలం, మానసిక సపోర్ట్, ప్రోత్సాహం, ఉత్సాహం. ఇది తల్లిదండ్రులది, గ్రాండ్ పేరెంట్స్ది బాధ్యత అండి. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే నూడిల్స్ కావాలి, ఇంటికి వచ్చిన వెంటనే ఫలాంది ఐటెం కావాలి, లేదా ఫలాంది కావాలి, అలా కాదు. వాళ్ళ ఇంటికి వచ్చిన వెంటనే ఆహారం వాళ్ళకి ఇష్టం అయ్యేలాగా కొన్ని పండ్లు మనమే పరిచయం చేయాలి. మా పిల్లోడు ఈ పండు దండి, ఆ పండు దండి, ఆ పండు దండి, మరి ఏం తింటాడండి? మనం పరిచయం చేసి ఉంటే కదా. అసలు ఆ పండు వాళ్ళు చూసుండ్రు, ముందుగానే నాకు అది ఇష్టం లేదు, పండు ఇష్టం లేదా
పలానా పండు ఇష్టం లేదా, అది మనం కావాల్సింది. అదే కొన్ని పేర్లు ఉంటాయి, ఉదాహరణకి ఫ్రైడ్ చిప్స్, లేకన్నా ఉంటే మన పొటాటో వెజ్జెస్ లేదా ఫ్రెంచ్ ఫ్రైస్. అసలు అనుకుందాం ఉదాహరణకి, ఆ పిల్లోడికి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇంతవరకు ఏది తెలియదు, కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే బాగుంటాయి అనేది విన్నాడు కాబట్టి గతంలో. ఇప్పుడు మొదటిసారి ఫ్రెంచ్ ఫ్రైస్ చూసినప్పుడు అది నోట్లో పెట్టుకున్నప్పుడు నచ్చదు, కానీ అది మంచిది, అది బాగుంది అని ఆకర్షణీయంగా అడ్వర్టైజ్మెంట్ చూసాం కాబట్టి ఇంకా తినడానికి స్టార్ట్ చేస్తాం. 4 సార్లు అలవాటు అయిన తర్వాత అదే కావాలంటాం. సో ఇది చాలా పెద్ద టాపిక్ అండి, ఇంతటితో నేను ముగిస్తున్నాను. రైట్ కిరణ్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.